నేను గుత్తి వంకాయ చేస్తున్నానండి. ఇదొక రకమైన గుత్తి వంకాయ అండి. మరి అందరికీ తెలుసో లేదో నాకైతే తెలియదు. మినపప్పు అయితే ఇలా వేస్తున్నానండి. చూడండి ఎర్రగా వేగిపోయింది. ఇప్పుడే తోటలో వంకాయలు వచ్చినాయండి. ఆ వంకాయలు తర్వాత వేయించిన మినపప్పు, ఆ తర్వాత ఇది రెడీ అయిపోతుందండి. ఇవన్నీ కలిపి మిక్సీ పడదాము. అవి ఒక ప్లేట్లో తీసేసి మళ్ళీ అదే నూనె కొద్దిగా నూనె పోసి ఎండుమిర్చి, కొంచెం ఉల్లిపాయలు, కొంచెం జీలకర్ర వేసి వేయించాలండి. చూడండి, మినపప్పు పొడి చేసి పెట్టాను. తర్వాత ఎండుమిరపకాయలు మిక్సీ పెట్టాను. దానిలో కొంచెం పసుపు వేయాలి, తర్వాత ఉప్పు కొంచెం వేయాలి, తర్వాత కొంచెం బెల్లం వేయాలండి. ఇవన్నీ కలుపుకోవాలి. తర్వాత మోస్ట్ ఇంగ్రీడియంట్ వెన్న అండి. మనం తీసిన వెన్న వేయాలి. చూడండి, దీంట్లో మరుగు నూనె పోయాలండి. పోస్తే ముద్దలాగా అవుతుంది మనకి. అది వంకాయలో పెట్టుకుని వేయచ్చు మనం. ఇలా గట్టి గుండెలాగా అవుతుందండి. దీన్ని వంకాయలో కూరాలండి. మధ్యలో దీన్ని ఇలా పెట్టండి. దీన్ని ఇలా గట్టిగా నొక్కాలి. అప్పుడు వంకాయ ఇలా విడిపోకుండా ఉంటుందండి. చూసారా, ఇలాగే వేగుద్ది వంకాయ. నూనె కాగిందండి. వంకాయ వేస్తున్నాను. ఇది నెమ్మదిగా ఇలా కలపాలండి. కొంచెం వేగిన తర్వాత ఇలా నెమ్మదిగా ఇలా సైడ్ తీసుకోవాలి. గుత్తి వంకాయ రెడీ అయిపోయిందండి. టేస్ట్ కోసం లాస్ట్లో ఒక చుక్క చింతపండు ఎంతో రెడీ అండి. గుత్తి వంకాయ రెడీ అయిపోయిందండి. దీనిపైన కొత్తిమీర జనం అంతే రెడీ అయిపోయింది. మీరు కూడా చేసుకోండి, తినండి. ఓకేనా?